తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అనేటివి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది. ఒకవైపు హోరాహోరీగా ప్రచారం జరిగింది. ఈ రోజు అయితే పోలింగ్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో పోలింగ్ అంతా అయిన తర్వాత కూడా మనం ఇప్పుడు ఎగ్జిట్ పోల్ని అయితే బయటపెట్టబోతున్నాం. ఆ ఎగ్జిట్ పోల్లో ఎవరు గెలవబోతున్నారు ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించి క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ నుంచి పఠాన్ ఖాన్ ఖాదిర్ గారు ఉన్నారు, ఫౌండర్ అండ్ CEO. సార్ చెప్పండి, ఎగ్జిట్ పోల్స్లో ముఖ్యంగా ఏ పార్టీ గెలవబోతుందని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అంటే ఇది కొంత అసలు అందరూ రాష్ట్రం మొత్తం కూడా అందరి చూపు జూబ్లీ హిల్స్ వైపే ఉంది. మీ ఎగ్జిట్ పోల్ ఏం చెప్తా ఉంది అసలు? మా ఎగ్జిట్ పోల్ అంటే మేము క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఆయన దాని CEO ఫౌండర్ అయిన ఖాదర్ ఖాన్ పఠాన్ అని నేను మీకు మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మేము దగ్గర ఈ ఎలక్షన్ సర్వే ఎవరైనా చేస్తే ఏదో నెల చేసేసి ఒక 15 రోజులు చేసేసో రిజల్ట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మేమేంటంటే July 4th ఓకే 2024 నుంచి టిల్ లేటర్ అంటే ఈ ఎలక్షన్ కమిషనర్ మన కర్నల్ గారు 6వ తేదీకి ఈవినింగ్ ఇచ్చినప్పుడు అబ్జర్వేషన్లో పెట్టి ఎలా ఉంటుంది ఏం కథ అనేది గ్రౌండ్ అంతా తెలుసుకున్న తర్వాత ఈరోజు ఎలక్షన్ ముగించిన తర్వాత మేము వెల్లడిస్తున్నాము ఈ మా ఎగ్జిట్ పోల్ని. ఓకే. సో మెయిన్గా చూసినట్లయితే రెహమత్ ఎర్రగడ్డ కానీ మన 7 డివిజన్లలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం ఎర్రగడ్డ అయినా సరే, తర్వాత బోరబండ అయినా సరే ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అంటే వాళ్ళ యొక్క దాంట్లో వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, దాన్ని బట్టి మనం ఒకటి స్టెప్కి వెళ్దాం. ఓకే. ఎర్రగడ్డ చూసినట్లయితే 59,580 మంది అక్కడ ఓటర్స్ ఉన్నారండి. దీంట్లో మనం చూసినట్లయితే స్మాల్ లిటిల్ బిల్ ఎడ్జ్గా ఎర్రగడ్డ BRS కి ముందంజలో ఉంది. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ BRS ఉంది, సెకండ్ స్టెప్లో వచ్చేసి కాంగ్రెస్ ఉంది, 3వ స్టెప్లో వచ్చేసింది BJP ఉంది, అదర్స్ కూడా ఉన్నారు దీంట్లో. సో ఫస్ట్ మనం ఎర్రగడ్డ చూసినట్లయితే మన BRS ముందంజలో కొద్దిగా కనిపిస్తుంది. సో ఇన్ని 7 డివిజన్లలో ఎర్రగడ్డ ప్రధానంగా చూసుకుంటే కొంత BRSకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పేసి క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజీస్ ఫౌండర్ పఠాన్ ఖాన్ గారికి చెప్తా ఉన్నారు. బోరబండ చూసినట్లయితే సెకండ్ డివిజన్ మనం చూసినట్లయితే 2వ డివిజన్ బోరబండ చూస్తే 52,754 ఓటర్స్ ఉన్నారు. ఓకే. సో ఇక్కడ టోటల్గా ఇక్కడ కూడా చూసినట్లయితే పెద్ద పర్సంటేజ్ వేరియేషన్ ఏం లేదు, చాలా లిటిల్ బిట్ వేరియేషన్లోనే ఇక్కడ కూడా బోరబండలో BRS కొద్ది ముందంజలో ఉంది. ఇంతకుముందు మనం చూసినట్లయితే మీ ఛానల్ ద్వారా మేఘనాథ్ ఛానల్ ద్వారా మనం ఇచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్కి ఇచ్చినాం. ఓకే, అవును, ముందంజలో ఉంది కాంగ్రెస్, బోరబండలో కొద్దిగా ఉంది అన్నట్లు. ఇప్పుడు కూడా బోరబండలో టఫ్ అండ్ ఫైట్ లో కొద్దిగా అంతే, ఎక్కువ కూడా కాదు, లిటిల్ బిట్ వేరియేషన్ ఎడ్జ్ లో ఇక్కడ BRS కొద్దిగా ముందంజ ఉంది, కాంగ్రెస్ 2nd ప్లేస్ లో ఉంది, BJP 3rd ప్లేస్ లో ఉంది, అదర్స్ 4th ప్లేస్ లో ఉన్నారు. ఓకే. సో బోరబండలో కూడా BRS కి అనుకూలంగా ఉందంటారు. BRS కొద్దిగా అంత అనుకూలంగా లేదు, కొద్దిగా అనుకూలంగా ఉంది. ఓకే. సో ఇదంతా ఎక్కడ నేను చెప్పిన అంటే 1% మార్జిన్లో కన్నా కొద్ది తక్కువ ఉన్నట్లే నేను చెప్తున్నాను. ఇక్కడ మీరు ఇది బాగా గ్రహించాలి. కొద్దిగా అని వాడుతున్నాను, ఎందుకంటే చాలా టఫ్ ఫైట్ లోనే కొద్దిగా ముందంజలో ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడు ఓట్ వేసొచ్చిన వాళ్ళ యొక్క మనోభావాలను కూడా తీసుకొని చెప్తున్న బాధ అది. యూసుఫ్గూడ చూసినట్లయితే యూసుఫ్గూడలో కొద్దిగా అంటే అందరితో కంపేర్ చేసినట్లయితే కాస్త కాంగ్రెస్ ముందంజలో ఉంది ఇక్కడ యూసుఫ్గూడలో. కాంగ్రెస్ కి వచ్చింది, 2nd ప్లేస్ BRS కి వచ్చింది, 3rd ప్లేస్ BJPకి వచ్చింది, 4th ప్లేస్ అదర్స్ కి వచ్చింది. సో ఇక్కడ ఈ 1% మార్జిన్ లోనే ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది కానీ ఎక్కడ ఎక్కువ లేదు. అంటే ఇక్కడ చెప్పిన యూసుఫ్గూడ చూసినట్లయినప్పుడు అంతే ఉంది, ఎక్కువ పర్సంటేజ్ లో ఏం లేదు. సో వెంగళరావు నగర్ చూసినట్లయితే 54,620 ఓటర్లు ఉన్నాయి ఈ డివిజన్ లో. సో ఇక్కడ చూసినట్లయితే మనం వెంగళరావు నగర్ కానీ మన సేక్పేట కానీ మనం ఈరోజు అబ్జర్వేషన్ నేను చెప్తున్నది పోలింగ్ అబ్జర్వేషన్ చూసినట్లయితే ఈవీఎంను కొద్దిగా మొరాయించడము, మా ప్రథమంగా కొద్దిగా పని చేయకపోవడం వలన అక్కడ ఓటర్లు కొద్దిగా నిరుత్సాహపడినారు. మెయిన్ వచ్చేసింది ఎక్కువ టైం అక్కడ లైన్లో నిలబడడానికి వాళ్ళ ఓపిక కూడా నశించిపోయినట్లు మేము అవగాహన చేసినాం.
సో ఇక్కడ ఓటు శాతం ఎంత ఇప్పుడు ఈవినింగ్కి ఈ శాతం వచ్చిందంటే పొద్దున్నే కానీ బాగా జరిగింటే కానీ ఈ శాతం ఇప్పటికి ఈ టైంకి బాగా వచ్చేసేది, రిజల్ట్ ఇంకా బాగా వచ్చేదని నేను అనుకుంటున్నా. వెంగళరావు నగర్ మనం చూసినట్లయితే 54,620 ఓటర్లు ఉన్నారు ఇక్కడ కొద్ది కాస్త చూస్తే బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంది, థర్డ్ ప్లేస్ బీజేపీ ఉంది, ఫోర్త్ ప్లేస్లో అదర్స్ ఉన్నారు. ఓకే, సో ఇది వెంగళరావు నగర్ది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకొక డివిజన్ మనం చూసినట్లయితే రెహమత్ నగర్. రెహమత్ నగర్, ఈ రెహమత్ నగర్ లో కూడా కొద్దిగా సెన్సిటివ్ ఏరియా ఇది. పోలింగ్ చూసినట్లయితే కన్నా చాలా అంటే కేంద్ర బలగాలు కూడా అక్కడ మోహరించి కొద్దిగా ఎలక్షన్ జరుగుతున్నది ఉంది. ఇక్కడ అంటే చూసినట్లయితే రెహమత్ నగర్ చూసినట్లయితే 70,583 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. దీంట్లో బీఆర్ఎస్కి ఫస్ట్ ప్లేస్లోను, సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్, థర్డ్ ప్లేస్లో బీజేపీ, ఫోర్త్ ప్లేస్లో అదర్స్ వస్తున్నారు. సో యాక్చువల్గా చూసినట్లయితే రెహమత్ నగర్కి ఫస్ట్ ఫేజ్లో కాంగ్రెస్ ఉంది మన దగ్గర. అప్పుడు కొద్దిగా అటు ఇటు ఉన్నింది, పెద్ద ఎడ్జ్లో ఏం లేదు, మైనారిటీ ఉన్నింది. సో ఇది ఇక్కడ కూడా పెద్ద మైనారిటీ ఏం పెద్ద డిఫరెన్స్ లేదు, అటు ఇటు రెండు అవుతున్నాయి. అంటే 1% మార్జిన్ లోనే ఇది ముందుకుంది, ఎక్కువ ఏం లేదు. అందుకని 70,000 అంతే. అది ఎందుకు వచ్చింది అనేది కూడా నేను రీజన్ చెప్తాను. నెక్స్ట్ సేక్పేట్ డివిజన్ చూసినట్లయితే ఇది చాలా ముఖ్యమైన డివిజన్ అని ముందు నుండి చెప్తుంటే నేను. అలాగే సేక్పేట్ డివిజన్ లో 70,546 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే బీఆర్ఎస్ కొద్దిగా ముందంజలో ఉంది, కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో ఉంది, బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఉంది, అదర్స్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్నారు ఇక్కడ. సో సోమాజిగూడలో ఫ్యూ వార్డ్స్ మనం గమనించినట్లయితే కొన్ని వార్డులో అక్కడ 32,300 ఓట్లు ఉన్నాయి. అక్కడ కూడా కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో ఉంది, బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో ఉంది, బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఉంది, అదర్స్ ఇంకా 4వ ప్లేస్ లో వాళ్ళు ఉన్నారు. సో పార్టీ వైజ్ గా చూసినట్లయితే మనం ఇంత ముందు చూసినాం కాబట్టి ఎగ్జిట్ పోల్ ని మీకు రిలీజ్ చేయబోతున్నాను. ఇప్పుడు ఫైనల్ గా రిజల్ట్ అదే చెప్పబోతున్నాను. అది రిజల్ట్ చెప్పే ముందర ఎందుకు ఈ ఓటు శాతం ఇట్లా పోల్ అయింది, ఏముంది అనేది మీకు అనుకున్నప్పుడు మేము ఇంత ముందు కూడా చెప్పినాం ఎన్నో కారణాలు. కారణుడికి చావుకి 1,00,000 కారణాలు అయినట్లు ఎప్పుడైతే మేము చెప్పాము. ఇక్కడ మొదటి పైన మీరు చూసినట్లయితే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ వారు ముస్లింలకు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారో దానిపైన క్లారిటీ ఇవ్వగలిగితే కాంగ్రెస్ కి లాభపడుతుంది, లేకపోతే లేదని చెప్పినాం మనం. ఎందుకు ఈ మాట చెప్పినానంటే వీళ్ళు ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో కలిసి ఉన్నట్లయితే, వాళ్ళతో పోయినట్లయితే, వీళ్ళు ప్రచారంలో పాల్గొన్నట్లయితే ఈ రోజు నవీన్ యాదవ్కి చాలా పర్సంటేజ్ గా వీళ్ళకు ముందుండేవారు. వీళ్ళు ఎంఐఎం వాళ్ళు ఎప్పుడైతే ప్రచారం చేయలేకపోయారో, అక్కడ ప్రచారం పాల్గొనకపోతే నవీన్ యాదవ్ కున్న కొద్దిగా ఉన్నదానికి వీళ్ళు కొద్దిగా చేతి ఇచ్చింటే కొద్దిగా బాగుండేది. సో వీళ్ళు ఎంఐఎం వాళ్ళు దోహం చేసినట్లు కాంగ్రెస్ వాళ్ళు మైనస్ రెండు కలిపి నవీన్ యాదవ్ పైన భారం పడిపోయింది. నవీన్ యాదవ్ అనే అతను ఈ భారాన్ని మోయాల్సి వస్తుంది. నవీన్ యాదవ్ కి ఏమాత్రం అతనున్న పర్సంటేజ్ ఏమి తగ్గలేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఏదైతే వాళ్ళు చెప్పినది ఏదైతే ఉన్నాయో, ఏవైతే 6 పథకాలు చెప్పారో ప్రజల్లో పోకపోవడము, ఆ మాగంటి గోపీనాథ్ అకాల మరణం చెందడము, ఆ మరణం అది వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళతో ఎక్కువ అంటే వాళ్ళ ప్రజల మనోభావాలని ఆయన గెలుచుకోవడము, వీళ్ళు గెలుచుకోవడంలో కొద్దిగా వెనుకబడింది. ఇంకోటి ఏంటంటే నవీన్ యాదవ్కి 18 నుండి 40 ఏళ్ళ వయసు వరకు బాగా గ్రిప్ పెంచుకున్నాడు. కానీ వాళ్ళు ఇప్పుడు ఓట్ల శాతం చూసినట్లయితే, ఇప్పుడు పోలైన శాతాన్ని మనం పరిశీలించినట్లయితే 18 నుండి 40 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఓట్లు వేసినారు. సో 40 ఏళ్ళ ఎక్కువ పాల్గొనలేదు. దీన్ని ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు ప్రచారం వాళ్ళు మోటివేట్ చేయడంలో వెనకబడి ఉందా లేదా ఇంకా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఇది అనేది నేను దాన్ని బట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఏ విధంగా జాలి అనేది ఎందుకన్నానంటే వాళ్ళు ముందునే వాళ్ళు టైంకి అక్కడ ఈవీఎంలు పనిచేసినట్లు లేకపోతే పెట్టేసింటే చాలా మంది లైన్ లో ఉండి ఎన్నిక వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మేము గమనించడం జరిగింది. ఎందుకంటే నిరుత్సాహపడిపోయారు, ఎంతసేపు ఇంకా ఈవీఎం పని చేయలేదు అని. ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వీళ్ళు మోటివేట్ చేయాలి. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్ లో ఒక కాన్స్టిట్యూన్సీ జరుగుతున్న ఎలక్షన్లే కాదు, ఇది దేశం మొత్తం చూస్తున్న ఎలక్షన్స్ ఇవి. సో ఇలాంటి టైంలో వేరే రాష్ట్రాల పైన ప్రభావం ఈ రాష్ట్రం పైన ప్రభావం వేరే రాష్ట్రం పైన కంపల్సరీ ఉంటుంది. ఎందుకుండదంటే వీళ్ళు ప్రవర్తించే తీరు, ఎలక్షన్ కమిషనర్ ప్రవర్తించే తీరు కూడా చాలా అమోఘమైగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకొక విషయం చెప్పాలా, వాళ్ళు చేసిన ఒక పని కూడా మంచి పని ఉంది. ఎందుకంటే పోలింగ్ బూతులు పెంచినారు, దగ్గర చేసినారు ప్రజలకి. అయినా కూడా ప్రజలకి పోలింగ్ బూతులు పెంచి కూడా ప్రజలు తీసుకురావడంలో విఫలమయ్యారు.
సో ఒక పని మంచి పని చేశారు, రెండో పని ఇక్కడ వాళ్ళకి దగ్గర తీసుకురావడంలో అయిపోయింది. ఇప్పుడు ఇది ఒకటి. రెండో వచ్చి నేను ఏం చెప్పానంటే రెండో పాయింట్, అప్పుడు ఇంక మెయిన్ పాయింట్ తీసుకున్నట్లయితే నవీన్ యాదవ్ గారు వెనకబడడానికి ఇన్ని పర్సెంటేజ్లో నేను చెప్పుకుంటూ వచ్చినప్పుడు డివిజన్ గా చెప్పుకున్నాం వెనకబడడానికి. అక్కడ మెయిన్ ఏంటంటే నవీన్ యాదవ్ గారు బీసీ వర్గాన్ని తన వెంట తిప్పుకోవడము, కొందరికి నచ్చకపోవడం, మైనారిటీస్ మీద ఆధారపడడం. ఈ మైనారిటీస్ మీద ఆధారపడడం ఉండడమే నవీన్ యాదవ్ కు పెద్ద దెబ్బ కలిగినది. సో నవీన్ యాదవ్ కి ఎవరన్నా వెనకబడడానికి ఏముంది, ఆ పార్టీ ముందుకు రాకపోవడానికి నవీన్ యాదవ్ అంటే మైనారిటీస్ వాళ్ళలో ఉన్న ఇంకా వాళ్ళ యొక్క మన్నలు ఇంకా చాలా పొందలేకపోయాడు అనేది మాకు స్పష్టంగా కనిపించింది. దాంతో పాటు నవీన్ యాదవ్ పైన కేసులు అంటే అందరి పైన ఉంటాయండి. ఎవరిపైన కేసులు? రాజకీయ నాయకుడు అంటే కేసులు ఉండటం. ఈ పాయింట్ తీసేసండి. కాంగ్రెస్ లో వర్గపోరు ఉండటం ఇది ఖచ్చితంగా కనిపించింది. ఎందుకంటే కాంగ్రెస్ లో వర్గపోరు ఎలా కనిపించిందంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం జూబ్లీహిల్స్ లో ఓడిపోతే సీఎం చైర్ రేవంత్ రెడ్డికి వెళ్ళిపోతుంది, మనం సీఎం అవ్వచ్చు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కూడా అక్కడ కనిపించింది. ఎందుకంటే ఇక్కడ ప్రచారం నవీన్ యాదవ్ అనే వ్యక్తి మాత్రమే పాపం చాలా కష్టపడినాడు. చాలా ఇంత పోటాపోటీగా రావడానికి కారణము నవీన్ యాదవే తప్ప కాంగ్రెస్ ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ అని మొదటి నుండి చెప్తున్నా. కాంగ్రెస్ నెగిటివ్ నవీన్ యాదవ్ పైన పడిందని. అధికార పార్టీపై ప్రజల అసంతృప్తి వ్యతిరేకత ఉండడము, హైడ్రా కూల్చివేతలో మెయిన్ హైడ్రా కూల్చివేతలు అది ప్రధానంగా తీసుకువెళ్ళారు వీళ్ళు. ఏదైతే ప్రతిపక్షం పార్టీ ఉందో వాళ్ళది బీఆర్ఎస్ పార్టీ, ఇది చాలా ప్రజలకు చుచ్చుకోలేకపోయింది. ఆర్టీసీలో ఛార్జీలు పెంచడము, ఆడోళ్ళకి ఫ్రీ అన్నాడు, మగవాళ్ళు పెంచడము, ఇది ఇప్పుడు పెద్ద మైనస్. 6 గంటల్లోనూ అమలు చేయలేకపోవడము. ఇంకా బీసీలో 42% ఇస్తానని అది ఇవ్వడము, మనము అది మైనారిటీ వాళ్ళకి రాష్ట్ర క్యాబినెట్ హోదా ఇవ్వలేదని మనం ఛానల్ ద్వారా చెప్తే వెంటనే అజరుద్దీన్కి ఇవ్వడము, అది ఎన్ని రోజులు ఉంటుందో క్లారిటీ ఇవ్వకపోవడము. అక్కడ వాళ్ళలో ఒక అంతర్గత ఈ రోజు మైనారిటీస్ దూరం అవుతున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు చేసుకుని చెప్పలేకపోతున్నారు. వాళ్ళు అది చెప్పుకొని ఉంటే ఈ రోజు ఇంత ఎఫెక్ట్ ఉండేది కాదు. ఎంతో పెద్ద మెజారిటీ ఏం రావడం లేదు ఎవరికి ఆడ. ఆ మెజారిటీని కూడా కొద్దిగా అంతవరకు చాలా టఫ్ ఫైట్ వరకు వచ్చింది. చాలా ఇప్పుడు కూడా చెప్తే చాలా టఫ్ ఫైట్ కి వచ్చేసి కొన ఊపిరిలో బతికినట్లు బీఆర్ఎస్ పార్టీ బతికింది. అంతే ఇప్పుడు చెప్పినట్లు అంత ముందంజలో ఉందంటే కొద్దిగా అని చెప్పిన నేను. ఆ కొద్దిగాలోనే ఇక్కడ జరిగింది. సో డబ్బులు బెడ్రూమ్లు ఇవ్వకపోవడము, నీటి సరఫరా సరిగా లేకపోవడము, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడము, 500 గ్యాస్ ఇవ్వకపోవడము, హైడ్రా పానీతీరు సరిగా లేకపోవడము, 2 లక్షల ఉద్యోగం కల్పించలేకపోవడము, కాంగ్రెస్ అన్ని కులాల వాళ్ళు కలుపుకొని పోకపోవడము, ఇది కాంగ్రెస్ మంత్రుల పైన ఎమ్మెల్యేల పైన వల చేస్తున్నది అంతా ప్రజలు గ్రహించడము. ఈ బలహీనతలో ఎక్కువగా ప్రజలు వాళ్ళు దానిపైన దృష్టి పెట్టడం వల్ల వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అంటే ఇక్కడ మెయిన్ గా జరిగినది ఏంటంటే బుల్డోజర్ కి కారుకి మీరు ఏ దేనికి ఓటేస్తారు అనేది ఒక ప్రధానంగా వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో వస్తారు, కూల్చేస్తారు, ఈ రోడిజం ఎక్కువైపోతుంది. ఇలాంటివన్నీ తీసుకుపోవడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది, కాంగ్రెస్ విఫలమైంది. కానీ నవీన్ యాదవ్ కి కొద్దిగా వీళ్ళు ఇవ్వాల్సినది కొద్దిగా స్టాండర్డ్ ఇచ్చింటే వాళ్ళ మెథడాలజీ మార్చుకుంటే, ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు కొత్త మెథడాలజీ తీసుకొచ్చారు. వాళ్ళ ఎల్ఈడీలు పెట్టేసి వీళ్ళు చెప్పిన వాగ్దానాలన్నీ చూపించడము, ఇది చేయలేదని చెప్పడము. ఇంకోటి ఏంటంటే కేటీఆర్ గారు ఎక్కడా కానీ ఆవేశపూరితంగా కాకుండా ఆయన సదాసీదా లాంగ్వేజ్ తోనే కంప్లీట్ చేయడము, ముస్లింలను ఆకట్టుకోవడం కోసము ఉర్దూలో మాట్లాడము, హిందువులకి హిందూ సోదరులు మాట్లాడినప్పుడు వాళ్ళకి అర్థమైనట్లు వాళ్ళ లాంగ్వేజ్ తెలుగులో మాట్లాడము, ఇట్లా ఎక్కడ పోతే అక్కడ మారినాడు ఆయన. ఇక్కడ అది కనిపించలేదు. ఇక్కడ ఆవేశ ధోరణ కనిపించింది, ఇక్కడ శాంతి ధోరణ కనిపించింది. ఇంకా ఇది ప్రజల్లో బాగా గమనించినారు వాళ్ళు. సో ఈ రోజు ఆమె ఇంకోటి చెప్పాలంటే కొద్దిగా సానుభూతి కూడా పనిచేసింది. అరే భర్త చనిపోయినాడు ఇదని. ఎందుకంటే మహిళలు ఆమె వెనకాల లాస్ట్ మూమెంట్ లో బీఆర్ఎస్ మహిళలను ఆమె వైపు తిప్పగలిగినారు. సో అది ఒకటి ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు ఇంకోటే, ఇప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు డబ్బులు, చీరలు, బంగారు అది ఇదే ఎవడైనా పంచుతారు. అది దీనికి తెలంగాణలో ఉన్న యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉన్న ప్రజలు దాన్ని తీసుకొని కూడా ఎవరు ఓటు వేయాలో, దేనికి ఓటు వేయాలో దానికి వేసేసారు. అంతర్గతంగా ఓటింగ్ జరిగింది, అది బహిర్గతంగా ఓటింగ్ జరగలేదు, అంతర్గతంగా జరిగి ఈ రోజు ఇది ఫైనల్ రిజల్ట్. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ మీకు వివరించబోతున్నాను. ఎగ్జిట్ పోల్ ఇప్పుడు మీకు ఎగ్జిట్ పోల్ లో ఎవరు గెలవబోతున్నారు, ఎంత పర్సెంటేజ్ అనేది క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఖాదర్ ఖాన్ పఠాన్ అయినా నేను
ఈ రోజు మేము తీసుకున్న శాంపుల్ 16,000 శాంపుల్ నుండి Okay. ప్రతి డివిజన్ లో కూడా 2,000 పైన చిలుకు మేము శాంపుల్ తీసి ఈ రోజు ఎవరు గెలవబోతున్నారు అనేది మేము ముందు పెట్టాము. ఓకే ఈ రోజు మేము ప్రతి చిన్నంగా ది బెస్ట్ డాటా ఇంటెలిజెన్స్ కంపెనీ మాది. ఓకే ది మోస్ట్ బి సంథింగ్ డెఫినెట్లీ యూనిక్ అబౌట్ అవర్ పోల్ ప్రిడిక్షన్స్. ఓకే ఇది మీకు గుర్తు పెట్టుకోండి. బీఆర్ఎస్ కి 45+or-2 రాబోతున్నది, కాంగ్రెస్ కి 41+or-2 రాబోతున్నది, బీజేపీకి 9+or-2 రాబోతున్నది, అదర్స్ కి +5+or-2 రాబోతున్నది. Okay. అంటే ఇక్కడ 45+or-2 అంటే 45 లో నుండి 2 తీసేసిన 45 కి 2 కలిపిన అంటే 45 నుండి 2 తీసేస్తే 43 అవుతుంది. Okay. 43 నుండి 47 వరకు మధ్యలో ఎంతనా రావచ్చు. ఇది 39 నుండి 33 వరకు ఎంతనా రావచ్చు. ఇది 7 నుండి 11 వరకు మధ్యలో ఎంతనా రావచ్చు. ఇది 3 నుండి 7 వరకు మధ్యలో ఎంతైనా రావచ్చు అదర్స్ కి. Okay. సో ఎగ్జిట్ పోల్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఎగ్జిట్ పోల్ 2025 అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ బై ఎలక్షన్స్ ఈ రోజు మీ ముందర రిజల్ట్ ఎవరు గెలవబోతున్నారు అనేది. Yes. సో ఇక్కడ పెద్ద మార్జిన్ లేదు, ఎందుకంటే 41 కి 45 కి 4% మార్జిన్ ఉంది. ఒకవేళ ఇక్కడ మేము చెప్పినట్లు లిమిట్ వేరియేషన్ లో వచ్చినట్లయినా కూడా వీళ్ళకి వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో ఇక్కడ ఎంతైనా కూడా 5,000 నుంచి 10,000 ఓట్ల మధ్యలోనే 5,000 నుంచి 10,000 ఓట్ల మధ్యలోనే అంటే 5,000 పైన ఎంతైనా సరే 5,000 పైన ఓట్లతోనే బీఆర్ఎస్ పార్టీ చెందిన అభ్యర్థి మాగంటి సునీత మాగంటి గోపీనాథ్ ఎఫెక్ట్ వల్ల ఈ రోజు ఆమె గెలవబోతున్నది అనేది మాగ్నా ఛానల్ ద్వారా ఖాదర్ ఖాన్ పఠాన్ అయిన నేను, క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయిన నేను క్లియర్ గా అనాలిసిస్ చేసిన తర్వాత మీ ముందు ఉంచడం జరిగినది. ఎస్. సో మొత్తానికి ఎగ్జిట్ పోల్లో చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగిరేయబోతుంది జూబ్లీ హిల్స్ లో అని చెప్తున్నారు. సో మీ సర్వేలో ఎన్ని రోజులు చేశారు, ఎంతమంది మీ టీం పాల్గొన్నారు ఈ సర్వేలో? అసలు మా ఈ టీము నేను అదే మీకు ఫస్ట్ లో చెప్పాను, నేను జూలై 4th నుండి టిల్ డేట్ అంటే ఎప్పుడైతే ఎలక్షన్ కర్నల్ గారు జిల్లా ఎన్నికల అధికారి కర్నల్ గారు 5 గంటల వరకు చేయొచ్చు అనేది ఇచ్చారు. 6వ తేదీ వరకు చేసేసిన తర్వాత మేము అక్కడ నుండి అబ్జర్వేషన్ చేసాం తప్ప సర్వేలు చేయలేదు. అక్కడ నుండి ఇప్పటి వరకు ఇప్పుడు ఎలక్షన్ మొత్తం అయిపోయేంత వరకు అబ్జర్వేషన్ లో పెట్టాం, ఏ డివిజన్ లో ఎలా ఉంది, ఎలా జరుగుతుంది అనేది. సో ఇవన్నీ మేము ఆ దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్షన్ చేసి ఈ రోజు మీ ఛానల్ ద్వారా ప్రజల ముందు ఉంచుతాం. మీరు మా రిజల్ట్ మీరు కావాలంటే 14th మీకు రిలీజ్ అవ్వబోతున్నాయి. ఇదే సర్వే రిజల్ట్ మీరు పెట్టుకొని కంపేర్ చేసుకోవచ్చు. ఎస్, ఖాదర్ ఖాన్ పఠాన్ గారు మొత్తానికైతే నిజంగా చాలా మంది ప్రజలు కొంతమంది అనుకుంటున్నారు. సో అంత హవా లేనప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్ సర్వే బట్టి చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ విజయకేతనం ఎగిరేస్తుందని చెప్పేసి మీ సర్వే రిజల్ట్ అయితే చెప్పాయి. సో నిజంగానే మరి 14th రోజు ఏం జరగబోతుందో వేచి చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.